క్యూనైన్ న్యూస్కు స్వాగతం. వేల్పూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు వేల్పూర్ తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను సరిగా నెరవేర్చడం లేదని, రైతు భరోసా కింద 15,000 రూపాయలు ఇస్తామని ఇప్పుడు సంవత్సరం నుండి 12,000 రూపాయలు మాత్రమే ఇస్తామని మాట దాటివేయడం కరెక్ట్ కాదని, అబద్ధపు హామీలను రైతులకు ఎరగా వేసి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని, బీఆర్ఎస్ నాయకులు రైతుల బాధను దృష్టిలో పెట్టుకొని సంవత్సరానికి 15,000 రూపాయలు రైతు భరోసా ప్రకటించాలని బీఆర్ఎస్ నాయకులు తహసీల్దార్కి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఏదైతే ప్రభుత్వం మరి రైతులకు ఇచ్చిన మాట ఏదైతే ఉందో ఈ మాట తప్పడం మరి సిగ్గుసేటు. ఎందుకంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి రాకముందు ఎన్నికల ముందు హామీ ఇచ్చి మరి ఇప్పుడు రైతులను నట్టేట ముంచుతున్నారు. కాబట్టి ఏదైతే మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఏదైతే మాట ఇచ్చిందో రైతు భరోసా 15,000, అలాగే 2 లక్షల పై ఉన్న రుణమాఫీ 2 లక్షల పై ఉన్న రుణమాఫీ కూడా చేస్తానని మాట ఇచ్చిందో మరి ఇంతవరకు ఆచరణలో లేదు. కాబట్టి మరి ప్రభుత్వం వెంటనే స్పందించి ఏదైతే మాట ఇచ్చిందో మాట మీద నిలబడి మరి రైతు భరోసా కానీ 2 లక్షలపై ఉన్న రుణమాఫీ చేయాలని రైతుల పక్షాన కోరుతున్నాం. మరి ఏదైతే అడగకుండా మీరే మాట ఇచ్చిండ్రు కాబట్టి, రైతులు అడగకుండా మరి మీరే మాట ఇచ్చిండ్రు కాబట్టి ఆ మాట మీద నిలబడి మరి తక్షణమే రైతు భరోసా సంక్రాంతి అన్నారు, సంక్రాంతి పోయింది, మరి మళ్ళా 26 జనవరి అంటున్నారు. మరి ఇస్తారా ఎగగొడతారో మరి ప్రజలు రైతాంగం ఆందోళన చెందుతున్నారు. కాబట్టి మరి సన్నకారు చిన్నకారు రైతులు ఉన్నారు. కాబట్టి మరి ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాటకు కట్టుబడి రైతు భరోసా 15,000 తక్షణమే ప్రతి రైతు ఖాతాలో వేయాలా. అలాగే 2 లక్షల పైబడి ఉన్న రుణమాఫీ సుఖ ఇంతవరకు కాలేదు. కాబట్టి ఆ రుణమాఫీ సుఖ 2 లక్షల పై ఉన్న రైతులకు సుఖ వెంటనే వేయాలని కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్. ఈరోజు మోసపూరిత కాంగ్రెస్ పార్టీ ఏదైతే 15,000 ఇస్తా అని చెప్పి రైతు భరోసా కింద ఎకరాన ఇస్తా అని చెప్పిన పార్టీ ఈరోజు 12,000కే కుదించి మొన్ననే రైతులను మోసం చేసిర్రు. అంటే ఆల్రెడీ ఇదివరకే 2 సార్లు ఎగ్గొట్టిర్రు రైతు బంధుని, 2 సీజన్ తప్పి వేసుడు. అట్లాగే రుణమాఫీ కనీసం ఒక 20% మందికి కూడా కాలేదు రాష్ట్రం అంతటా. ముఖ్యంగా రైతులు నిజమైన రైతు వ్యవసాయం చేసుకునే రైతుకే ఏ పథకం అందట్లేదు. ఏదనంటే మేము రైతు పార్టీ ఇందిరమ్మ రాజ్యం అని చెప్తున్నారే తప్ప మొత్తం వాస్తవానికి పెద్దలు చెప్పిర్రు కాంగ్రెస్ అంటేనే మోసపూరితం అనేది. దాన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా దాన్ని అమలు పరుస్తుంది. కాబట్టి మున్ముందు కూడా భవిష్యత్తులో రైతుల తరపున ఇంకా మీరు వ్యతిరేకాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని తెలియజేస్తున్నాం. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.